సో నీట్లో ప్రాపర్గా స్కోర్ చేయలేని వాళ్ళు చాలామంది ఇలాగా బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతూ ఉంటుంది. సో అయితే మీరు మన కన్సల్టెన్సీ త్రూ ఎక్స్క్లూజివ్లీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది ఎలా ఉంటుంది సార్? రైట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీట్లో స్కోర్ రాక. ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఉంది, అది ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది. మెడిసిన్కి వచ్చేసరికి అది అవసరం లేదు. స్టిల్ చాలామంది ఫిజిక్స్లో స్కోర్ తక్కువ రావటం వల్ల లేదా కెమిస్ట్రీ వీక్గా ఉండటం వల్ల సీట్ రాకుండా మిగిలిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే డాక్టర్ చేయాలని ఉండి రిజర్వేషన్ కారణంగానో లేదా కాంపిటీషన్ కారణంగానో వెనకబడిన వాళ్ళ కోసం సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటంటే చాలా తక్కువ ఫీజులో తక్కువ ఖర్చులో కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో మన కన్సల్టెన్సీ త్రూ ఏంటంటే అతి తక్కువ ఫీజులో విచ్ ఇస్ 16 lakhsలో మనకి ఓవరాల్గా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాం అబ్రాడ్లో. సో ఈ అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ది? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చేసినా అబ్రాడ్లో చేసినా ఎవరైనా కానీ ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే కామన్ ఎగ్జిట్ టెస్ట్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో 1 crore అనేది బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అనమాట. బయటకు వెళ్తారు, తక్కువ ఫీజులో కంప్లీట్ చేసుకొని వస్తారు. స్టిల్ బయట కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో ఏది చూస్ చేసుకోవాలనే దగ్గర పేరెంట్ చాలా జాగ్రత్తగా, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అసలు ఇండియా బయట చదివే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికి కూడా కారణం అదే. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో దాంట్లో వీళ్ళు ఎలాంటి స్టాండర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు, అక్కడ ఏం చదువు వస్తున్నారు, అది టెస్ట్ చేయడానికి మాత్రమే ఇండియాలో ఒక ఎగ్జామ్ అనేది పెడుతున్నారు మళ్ళీ.